యాదగిరి సార్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు యాదగిరి సార్తో ఉన్నటువంటి అనుభవాన్ని జస్ట్ 1-2 మినిట్స్లో నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మాది నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలో ఒక విలేజ్, సార్ది కూడా మునుగోడు కాబట్టి ఒక రకమైనటువంటి అనుబంధం సార్ తోటి ఉండడం అనేది జరిగింది. నేను 2013లో జూనియర్ కాలేజ్ నుంచి ప్రమోషన్ తీసుకొని డిగ్రీ కాలేజీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అనుకోకుండా అసోసియేషన్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఆ విధంగా సారు పరిచయం కావడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ నేను ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మెంబర్స్ ఆఫ్ GCGTA సార్కి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ సారు ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి, తర్వాత ఒక సామాన్యమైనటువంటి చేనేత కుటుంబంలో పుట్టి ఎన్నో అష్ట కష్టాలు ఎదుర్కొని చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి సారు ప్రభుత్వ సర్వీసులోకి వచ్చి ఈరోజు మనందరి సమక్షంలో హెడ్ ఆఫీస్లో కమిషనర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ అయినటువంటి JD పోస్టు స్థాయికి చేరుకొని ఈరోజు సారు మనందరి సమక్షంలో రిటైర్ కావడం అనేది చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ముఖ్యంగా చేనేత కుటుంబాల్లో ఉండేటువంటి సామాజిక పరిస్థితులు నాకు బాగా తెలుసు కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొని సారు ఈ స్థాయికి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరం. అట్లాగే సారు చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో, ఎందుకంటే మేము ప్రైమరీ మెంబర్స్ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వారు మమ్మల్ని ఫోన్ చేసి ఏదన్నా ఉంటే పని చేయించండి, ఏదైనా పర్వాలేదు పని చేయించమని అనడం అనేది సర్వసాధారణం. సో ఆ సందర్భంలో పోయి మేము సార్ ఏదన్నా ఉంటే కూడా చూస్తామంటే అట్లాంటివి ఏం లేవు భాస్కర్, మనము చేతనైంది నిజాయితీగా చేద్దాము, నా చేతిలో ఏది ఉంటే నేను అది ఖచ్చితంగా చేస్తాను, కానీ మిగతా ఏం మాట్లాడొద్దని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అనుభవం సార్ తోటి నాకు ఉన్నది. అట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, ఎందుకంటే హెడ్ ఆఫీసులో ఉండేటువంటి పరిస్థితులు మనందరికీ తెలియని కాదు. అట్లాగే సార్ ఒక మాట ఎప్పుడు చెప్పేవాడు, నాకు చేతనే సాయం చేస్తాను, లేకపోతే నేను హాని చేసేటువంటి వ్యక్తిని కాదు అని చెప్పేసి ఎవరికి కూడా, ఎందుకంటే సారు రాగ దేశాలకు అతీతంగా JDగా ఉన్నటువంటి కాలంలో పనిచేసినటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాలైనటువంటి వ్యక్తులు, ప్రమోటీస్, DR, రీడిప్లాయిడ్, నాన్ టీచింగు, రకరకాలైనటువంటి వ్యక్తులు సార్ దగ్గరికి వచ్చి బాధ చెప్పుకుంటున్నప్పుడు చాలా ఓపికగా, నిజంగా చెప్పాలంటే సార్ ఒక నిండు కుండ లాంటి వాడు. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా అన్నిటినీ సమపాలల్లో తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తి యాదగిరి సారు. అట్లాగే కొన్ని సందర్భాల్లో సారు కొన్ని పరీక్షా సమయంలో కూడా సారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేసిన సందర్భంలో కానీ ఇతరత్ర సందర్భాల్లో కూడా సార్ని జెండాకెక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి, పేపర్లో తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సార్ ఏంటంటే జస్ట్ ఒక నిమిషం ఇంకేం చేస్తాము, ఇక్కడ కూర్చున్నప్పుడు కొన్ని తట్టుకోవాలి కదా అని చెప్పేసి అనేవాడే, కానీ ఏ రోజు కూడా నేను ఇది బాగా బాధని వ్యక్తపరిచి ఇదేదో బాగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి సారు ఎన్నడూ ఫీల్ కాలేదు. ఇంకా కొంతమంది వ్యవస్థలో ఎట్లాగూ ఉంటారు, మొత్తం మాదే నడవాలి, మేము ఏది చెప్తే అది చేయాలి అని చెప్పేసి బెదిరేయడానికి, లొంగ తీసుకోవడానికి, మానసికంగా సార్ని దెబ్బతీయడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి సందర్భాలు కూడా సారు తట్టుకొని నిలబడి ఈరోజు మనందరి సమక్షంలో సారు రిటైర్మెంట్ కావడం అనేది, సరే వ్యవస్థకు ఎట్లాగూ నష్టం, సార్ లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు రిటైర్డ్ కావడం అనేది వ్యవస్థకు ఎట్లాగూ నష్టమే, కానీ మరి ఉద్యోగంలోకి వచ్చినా కాబట్టి రిటైర్మెంట్ కంపల్సరీ తప్పదు. కాబట్టి సార్ ఒక మాట అనేవాడు, KCR గవర్నమెంట్ ఎట్లాగూ మనకు 3 ఇయర్స్ మనకు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఈ రీసెంట్గా యూనివర్సిటీ టీచర్స్కి 65 ఇయర్స్ చేసినారు, చాలా సంతోషంగా ఉన్నాం భాస్కర్, మంచి పేరుతోటి మనం రిటైర్డ్ కావడం అనేది మనకు అవసరము, ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పేసి సారు అనడం అనేది జరిగింది. సార్ యొక్క రిటైర్మెంట్ లైఫ్ తర్వాత సారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, వారి కుటుంబ సభ్యులు ఆల్రెడీ 2 కొడుకులు ఆల్రెడీ మరి సెటిల్ అయి ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా తన మిగతా జీవితాన్ని గడపాలని చెప్పేసి మా ప్రాథమిక సభ్యులందరి యొక్క పక్షాన నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.